ఈజీఆర్ నారగోని, చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్. ఈరోజు మరి 19వ తేదీన నిన్న విజయవాడ పట్టణంలో హనుమంతరాయ గ్రంథాలయంలో ఏదైతే హాల్లో మరి రైతు మహాజన ఫ్రంట్ ఆధ్వర్యంలో విజయవాడకు సంబంధించి మరి స్థానికంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద మొత్తంలో మరి ప్రతినిధులు, నాయకులు, రైతులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా నిన్న పాల్గొని ఒక మహత్తరమైనటువంటి మహాసభను నిర్వహించడం జరిగింది. ఈ రైతు మహాజన ఫ్రంట్ ముఖ్యంగా మరి శ్రీరాములు గారు, అదేవిధంగా పొట్లూరి దేవి గారు, మరి సుదర్శనం గారిల యొక్క నాయకత్వంలో మరి ఘనంగా జరిగింది. దీనికి అన్ని సంఘాలు మరి ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అంతా కూడా దీంట్లో పాల్గొని దీనికి మద్దతుగా రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నేను కూడా దాంట్లో పాల్గొని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు రైతులు, అదేవిధంగా మహిళలు, బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాలు, ఈవెన్ అగ్రకులాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులను కూడా ఈ మహా ఉద్యమంలో మరి పెద్ద మొత్తంలో పాల్గొనింపజేయటం ద్వారానే ఒక రాజకీయ మార్పును సాధించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కానీ ఈ 2 సందర్భాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని కేవలం 2 వర్గాలు మాత్రమే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న సంగతి మనకు తెలుసు. ఒకరు టీడీపీ నాయకత్వంలో, మరొకటి వైసీపీ నాయకత్వంలో. మరి 2 వర్గాల నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని కేవలం 2 వర్గాలు మాత్రమే ఏకధాటిగా పరిపాలిస్తూ మిగిలిన వర్గాలను రాజకీయ బానిసలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కేవలం బడుగు బలహీన వర్గాలు అని అంటే ఓట్లు వేయటానికే కాదు, జెండాలు వేయటానికే కాదు, ఆయా పార్టీలను గెలిపించడానికే కాదు, కార్యకర్తలుగా పనిచేయటమే కాదు. బడుగు బలహీన వర్గాలు అని అంటే ఈ నేలలో పుట్టినటువంటి వాళ్ళు, ఈ గడ్డ మీద అందరికంటే ముందు ఆది బహుజనులు వీళ్ళంతా కూడా ఆది ఆంధ్రులు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలే ముఖ్యంగా బీసీ సమాజం, ఎస్సీ సమాజం, ఎస్టీ సమాజం, అదేవిధంగా ముస్లిం సమాజం. ఈ సమాజాలన్నీ కూడా, ఈ వర్గాలన్నీ కూడా ఈ నేలలో పుట్టి పెరిగి మరి ఇక్కడ జీవిస్తున్నటువంటి సమూహాలు. మరి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి సమూహాలకు రాజ్యాధికారంలో వాటా లేదు, విద్యా ఉద్యోగ రంగాల్లో వాటా లేదు, వ్యాపారంలో వాటా లేదు, ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యం లేదు. కేవలం ఏంటంటే కాయకష్టం చేసుకొని గొర్రెలు కాస్తూ, కళ్ళు గీస్తూ, బట్టలు ఉతుకుతూ, గడ్డాలు చేస్తూ, మరి రాళ్ళు కొడుతూ, పాలేరులుగా, కూలీలుగా వీళ్ళంతా కూడా పనిచేస్తున్నటువంటి, కష్టపడుతున్నటువంటి కష్టజీవులకు ఈరోజు విజయవాడలో ఏం జరుగుతుంది, అమరావతిలో ఏం జరుగుతుంది, మంత్రివర్గంలో ఏ నిర్ణయాలు చేస్తున్నారనే విషయాల్లో వీళ్ళకు భాగస్వామ్యం లేకుండానే కొనసాగుతున్నారు. ఈ కులాలు ఉండటము అని అంటే ఏదో 2 మెతుకులు తిని, 2 పూటలు తిని బతకటమే కాదు. చట్టాలు చేసే దాంట్లో కూడా భాగస్వామ్యం ఉండాలి. మంత్రివర్గంలో కూడా భాగస్వామ్యం ఉండాలి. ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక రోజు బడుగు బలహీన వర్గాలు బీసీలు కూడా పరిపాలించాలి. బీసీలలో కూడా 3 గ్రూపులు ఉన్నాయి. జనాభా ఎక్కువగా ఉన్నటువంటి యాదవులు, గౌడ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు ఇలాంటి కులాలన్నీ బలంగా ఉన్నాయి. మత్స్యకారులు అనేక మంది, శెట్టి పరిజలు, కాలింగులు, అటు పోతే కురుబ, బోయ ఇలాంటి కులాలు విస్తారంగా అసంఖ్యాకంగా జనాభా కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. జనాభా తక్కువగా ఉండి బాగా వెనుకబడినటువంటి కులాలు రజక, నాయ బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, ఒడ్డెర ఇలాంటి కులాలు కూడా విస్తారంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు. అదేవిధంగా సంచార బీసీ కులాలు కూడా ఉన్నారు. ఉడుబుక్కల కానీ, గంగిరెద్దులు కానీ, పిచ్చకుంట కానీ అనేక పేర్లతోటి, వందల పేర్లతోటి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు స్థిర నివాసం లేదు, 1 ఎకరం భూమి లేదు, ఇల్లు లేదు. వాళ్ళు ఒక గ్రామంలో ఒక 10 రోజులు అడుక్కుంటారు, ఇంకో గ్రామానికి వెళ్ళి మళ్ళీ భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఆ కులాల్లో ఒక సర్పంచ్ లేడు, ఒక ఉద్యోగి లేనటువంటి పరిస్థితి ఉంది. 79 సంవత్సరాలైనా బీసీలంతా కూడా కాయకష్టం చేసుకొని కుల వృత్తులలో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏంటిది అని అంటే మరి రాజ్యాధికారంలో, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకనే ఈ రైతు మహాజన ఫ్రంట్, అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజాధికార పార్టీ ఉంది, రాజ్యాధికార పార్టీ ఉంది, ఐపీసీ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఉంది,
అదేవిధంగా అనేక పేర్లతోటి ఈ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, బహుజన్ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా బీఎస్పీ అనేక పేర్లతోటి, అనేక సంఘాలతోటి యాదవ సంఘం, గౌడ సంఘం, అదేవిధంగా ముదిరా సంఘం, మత్స్యకారుల సంఘాల పేర్లతోటి ఉన్నాయి. ఈ సంఘాలన్నిటిని కూడా ఏకదాటికి తీసుకొనొచ్చి నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనే సంఘం ద్వారా అందరిని కూడా ఈ సంఘాలన్నీ అందులో మమేకం చేసి ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు ఎమ్మెల్యే సీట్లు దక్కాల్సిందే, ఎంపీ సీట్లు దక్కాల్సిందే, మంత్రులు కావాల్సిందే. ఇప్పుడు సామాజిక న్యాయం అనేది లభించింది. రోడ్ల మీద అందరం నడవగలుగుతున్నాం, హోటల్లో భోంచేయగలుగుతున్నాం, అగ్రకులాలతోటి కలిసి పెళ్లిళ్లలో అనేక కార్యక్రమాల్లో వాళ్ళతోటి కూడా కలిసి తిరుగుతున్నాం. కానీ ఇవాళ బీసీలకు లభించాల్సింది రాజకీయ న్యాయమే. అసెంబ్లీలో ప్రవేశం లేదు బీసీలకు, మంత్రివర్గంలో ప్రవేశం లేదు. ఇవాళ కావాల్సింది ఓపెన్ కావాల్సింది రాజకీయ రంగమే కావాలి. మొత్తం ఏంటంటే ఎంప్లాయ్మెంట్లో ఐఏఎస్ ఐపీఎస్లోనే ఓపెన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకాలం ఏమో బడుల దగ్గర గుడుల దగ్గర అనేక రకాలుగా మమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు అసెంబ్లీ దగ్గర దూరం పెడుతున్నారు, మంత్రివర్గం దగ్గర దూరం పెడుతున్నారు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే దగ్గర దూరం పెడుతున్నారు, ఎంపీ టికెట్లు ఇచ్చే దగ్గర దూరం పెడుతున్నారు. ఇది కూడా మొత్తం ఏంటంటే అసమానతలే. ఇది కూడా ఒక రకంగా రాజకీయ అంటరానితనమే. కాబట్టి దీన్ని ఛేదించడం కోసమే సమానత్వం మేము చేసే పోరాటం. సమాన అవకాశాలు, కులాల మధ్య సమానత్వం ఉండాలి. 2-3 కులాలే మిగతా కులాలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లను, ఎంపీ సీట్లను, కాంట్రాక్టులను, భూములను కొల్లగొట్టి వాళ్ళు అనుభవిస్తుంటే మేము ప్రేక్షకులుగా ఉండాలా? అంటే మేము కుల వృత్తులు చేయడానికే పుట్టామా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కష్టపడటానికే, నా పార్లేలుగా ఉండటానికే పనిచేస్తున్నామా మేమంతా కూడా? అంటే కొన్ని కులాలు రాజ్యం వెళ్తుంటే కొన్ని కులాలు ఓట్లేయడానికే పుట్టామా? కాబట్టి ఈ వ్యవస్థను మార్చాలి. అందుకోసమే సమూలంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ఏదైతే రైతు మహాజన ఫ్రంట్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్, అనేక చిన్న చిన్న పార్టీలు, సంఘాలు అందరం కూడా ఒక ఫ్రంట్ లాగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఒక లిబరేషన్, ఒక విముక్తి చేయాలి. ఈ బాధపడుతున్నటువంటి ఏదైతే ఈ ఈ ప్రభుత్వాలకు దూరంగా ఉండి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి కులాలన్నిటిని కూడా ఏకం చేయడం కోసమే మరి ఈరోజు ఒక ఫ్రంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వర్గాలకు నాయకత్వం వహిస్తాం. జనాభా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు దక్కాల్సిందే. 2 లక్షల ఓట్లుంటే ఆ 2 లక్షల ఓట్లున్న వాళ్ళకు ఒక ఎమ్మెల్యే టికెట్ లభించాల్సిందే. 7 లక్షల ఓట్లు కనుక ఉన్నట్లయితే ఈ రాష్ట్రంలో అంతటా కలిపి 7 లక్షలున్నా ఒక లోక్సభ సీటు దక్కాల్సిందే. నాయ బ్రాహ్మణులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4-5 లక్షలు ఉంటారు. ఉన్నప్పుడు 2 ఎమ్మెల్యే టికెట్లు లభించాల్సిందే. రజకులు 6 లక్షలు ఉంటారు, 3 ఎమ్మెల్యే టికెట్లు లభించాల్సిందే. సుమారుగా జనాభా లెక్కలు కులగణన కనుక తీసినట్లయితే ఇటువరకే మాకు ఒక అంచనా ఉంది. కులం 52% బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 52% బీసీలకు పంపకం చేయాల్సిందే, వాటా ఇవ్వాల్సిందే. అదేవిధంగా ముస్లిం సమాజానికి ఇవ్వాల్సిందే. ప్రతి రాజకీయ పార్టీ సగం సీట్లు, 175 సీట్లలో మహిళలకు దాదాపు 90 సీట్లు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వటం లేదు? ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు అన్ని కులాలకు ఇస్తేనే ప్రజాస్వామ్యం. 2-3 కులాలే కొల్లగొట్టి అనుభవిస్తుంటే ఇంకా మహిళలు లేరు, బీసీలు లేరు, ముస్లిం లేరు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో ఎమ్మెల్యే టికెట్లు, వాళ్ళకు ముఖ్యమంత్రి పదవులు కూడా ఇవ్వరు. అంటే ముఖ్యమంత్రి పదవులు కొన్ని కులాలకు గుత్త సొమ్మ. కాబట్టి ఈ రాచరిక వ్యవస్థను, ఈ పెత్తనాన్ని మరి ఎండగట్టడం కోసమే, ప్రజలకు తెలియజేయడం కోసమే మొత్తం ప్రజానికాన్ని చైతన్యం చేసి ప్రజల్నే చైతన్యం చేయాలి. బీసీ సమాజంలోనే ఒక అమాయకత్వం ఉంది, అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఓటే వేయాలనో, ఎవరు మనవాళ్ళో, ఎవరు శత్రువులో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళను చైతన్యం చేసి ఓట్లు వేయించడం కోసమే ఈ మహా ఉద్యమాన్ని, ఒక యాత్రా కార్యక్రమాన్ని త్వరలోనే ప్రవేశపెట్టాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ యాత్రకు శ్రీకారం చుట్టడం కోసమే నిన్న, ఈ రోజు 2 రోజులు ముఖ్య నాయకులతో ఇక్కడ చర్చించి రానున్న కాలంలో ఇంకెంతకాలం మేము రాజకీయ బానిసలం కాదు, ఇతరులకు ఓట్లు వేయడానికి పుట్టలేదు, మేము కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం, మాదిది, మీరు కొంతకాలం పరిపాలించారు, ఇక ముందు మేమే పరిపాలించాలి అనే విధంగా ఈ ప్రజలందరినీ, ఈ కులాలన్నిటిని కూడా ఏకం చేయడం కోసమే మరి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. మరి శ్రీరాములు గారు, అదేవిధంగా పొట్లూరి దేవి గారు, సుదర్శన్ గారు, ఇంకా వీరి వెనకాల ఉన్నటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో రాటుదేలి అనేక పరిజ్ఞానం కలిగి, అనేక సంవత్సరాలుగా ప్రజలతో సంబంధాలు కలిగి, ప్రజల్ని సమీకరించే శక్తి కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ నాయకత్వంలో ఒక బలమైనటువంటి ఉద్యమమే జరగాలి. మేమందరం కూడా మరి వీళ్ళ వెనకాల ఉండి భుజం కలిపి ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.